ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి మాసం సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశి వాళ్ళకి ముఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం కలిస్తేనే సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశి వాళ్ళకి అదృష్ట బలం, జీవిత బలం, యోగ బలం. కానీ వీళ్ళకి ఎక్కడ పోయినా కూడా అన్ని విధానాలుగా కొన్ని విధానాల్లో ముందడుగు వేయకోకుండా కొన్ని విధానాల్లో వెనకడుగు వేస్తుంటారు. ఆ వెనకడుగు వేసిన దానివల్ల వీళ్ళకి చాలా మంచిది. ఏ విషయంలోనైనా కూడా మనం ముందడుగు వేయకూడదు. ఎందువల్ల అంటే దానివల్ల కొన్ని ప్రమాదాలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉంటాయి. మనకి ఎంత తెలిసినా కూడా 2 అడుగులు వెనకే ఉండాలి. 2 అడుగులు ముందు మనకు అన్నీ తెలిసినట్టుగా మనం మూవ్ అయ్యామనుకోండి, మన మీద ఏదో ఒకటి సృష్టిస్తారు, ఏదో ఒకటి వచ్చేస్తుంది. దానివల్ల మన ప్రజలలో మనం మంచిగా సంపాదించుకొని బాగుండామనుకోండి, ఆహా అభివృద్ధిగా వచ్చేసారని ఒక కన్ను దిష్టి పడటము, వీళ్ళ మీద ఏదో ఒక రిమార్క్ పెట్టాలని ఒక ఆలోచన, అలాంటి కొన్ని చెడు ఆలోచనలు, చెడు విధానాలు అనేది మనకి పక్కనే ఉండవలసిన వాళ్ళ నుంచి కూడా కొన్ని సమస్యలు మనకి ఎదురయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి సింహరాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఒకే విధంగా ఉంటారు. ఇవాళ ఉంది ఇవాళ లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు. ఎప్పుడు చూసినా కూడా నిండుకుండా హృదయం. ఇవాళ ఉంది ఇవాళ లేదు అనేట్టుగా ఆలోచన ఉండదు. ఎప్పుడు చూసినా కూడా ఏదే ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు వాళ్ళ వయసు 9 నుంచి 100 వరకు ఒకే విధంగా ఒకే స్టైల్లోనే ఉంటారు. కాబట్టి ఎదుటి వాడికి ఎక్కువ డైరెక్షన్ ఇస్తుంటారు. వాళ్ళకి తెలియని విషయాలు కూడా ఎదుటి వాళ్ళకి చెబుతుంటారు. కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోరు, వాళ్ళ వరకు ఏరే వాళ్ళ గురించి చెబుతుంటారు. ఎందుకంటే ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా పోవాలనేట్టుగా కొన్ని విధానాలు కొన్ని చెబుతుంటారు. దాన్ని చెప్పిన దాని వలన చేయాల్సిన కార్యక్రమాలు విధానాలు కూడా వీళ్ళకి కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్లు, కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. మరి ఇలా జాతకంలో ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం అనేది, పట్టే యోగం అనేది కనబడుతుంది. మరి భూమిలో కూడా బంగారం దొరికే జాతక యోగం కూడా ఇలా జాతకంలో కనబడుతుంది. మరి వ్యవసాయంలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి శుభ ఫలితాలు, విధానాలు అనేది ఇలా జాతక విధానంలో కనబడుతుంది. మరి ముఖ్యంగా విద్యాదారులకి చదువులో కూడా వీళ్ళకి రాదు అన్న చదువు కూడా అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వీళ్ళకి అకస్మాత్తుగా దాన్ని సాధించగలుగుతారు. కానీ ఎన్నో రోజుల నుంచి రాసే పరీక్ష విధానాలలో కూడా ఒక్క సబ్జెక్ట్లో బ్రేక్ అయిపోతుంటారు. మొత్తం చదువుతారు, మొత్తం రాస్తారు, కానీ లాస్ట్లో ఒక సబ్జెక్ట్లో టక్కని బ్రేక్ అయిపోతుంటుంది. అబ్బా ఏమిటా అంటారు, కానీ వాళ్ళకి తెలిసినా కూడా అది వాళ్ళు అది ఒక తెలియని ఆలోచనలో టక్కని రాసేస్తారు అన్నమాట. దానివల్ల వాళ్ళ ఆ మైకంలో పడిపోయి సికాకులో ఇబ్బందులు పాలవుతుంటారు. మరి అలాంటి ఇబ్బందులు ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ మీద ఉండాల్సిన గ్రహశక్తుల్ని కొన్ని బంధించేసి దాన్ని కొంచెం పారదోలాలి. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అంటే పూజా బలం, అంటే దైవ బలం అనగా పూజా బలము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజా బలం పూజలు చేసుకున్నట్టుగైతే దాంతోపాటు వాళ్ళ కుల దేవతలను వాళ్ళు పూజించుకొని, వాళ్ళ భూమిలో ఉండాల్సిన కొన్ని దేవుళ్ళు ఉంటారు. ఆ భూమిలో ఉండాల్సిన కొన్ని దేవుళ్ళు ఎల్లమ్మ కానీ, మశమ్మ కానీ, ఎంకమ్మ కానీ, పుల్లమ్మ కానీ అలాంటి కొన్ని దేవతలు ఉంటాయి. దాంట్లో బాలావతి, కట్టావతి, పూజావతులు కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా కొన్ని ఏర్పాటు చేసేసుకొని వాళ్ళకు ముందు అడుగేస్తే తప్పకుండా ఆ భగవంతుడు దయ వలన తప్పకుండా అభివృద్ధిగా వచ్చే యోగం అనేది ఇలా జాతక విధానంలో కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇలా మనస్తత్వం చాలా వరకు మంచిగా ఉంటుంది. ఇలా మీద మరి ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా చూస్తే ఎలాంటి ఇబ్బందులు అనేది పెద్దగా ఏం కనబడతలేదు. ఆరోగ్య విధానాల్లో చాలా వరకు జాగ్రత్త పడతారు వీళ్ళు. దాంట్లో కూడా ఇంకా జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకునేట్టుకైతే చాలా వరకు అభివృద్ధిగా ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్యలో కూడా కొంచెం మనశ్శాంతత అనేది కరెక్ట్గా ఉండలేదు వీళ్ళకి. భార్యకి నుంచి భర్తకి, భర్త నుంచి భార్యకి, వాళ్ళిద్దరి మధ్యలో అనూహ్యత అనేది కొంచెం బ్రేక్ అయిపోతుంటుంది. దానివల్ల వీళ్ళకి మనసు శాంతిగా ఉండదు. ఒకటి కాబోతే ఇంకోటి కాబోతే ఇంకోటి, అలాంటి సమస్యలు ఒకటి కాదు మీద ఒకటి వచ్చి పడిపోతుంటాయి. కాబట్టి వీళ్ళకి తెలిసి కూడా వీళ్ళు ఏం చేస్తుంటారంటే, నేను ఎక్కిన గుర్రానికి 3 కాళ్ళు అనుకుంటుంటారు.
కాబట్టి అదే వీళ్ళు చేసే తప్పు. వీళ్ళు ఎక్కిన గుర్రానికి 4 కాళ్ళు ఉంటాయి. అది వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు. పెద్దవాళ్ళ డైరెక్షన్‌లో కూడా వీళ్ళు పోతే చాలా వరకు అభివృద్ధిగా వచ్చే యోగం అనేది వీళ్ళ జాతక విధానంలో కూడా కొన్ని కనబడుతుంది. మరి ఇప్పుడు టయాలు చూసుకుంటే అంత అనుకూలంగా లేదు. వీళ్ళ మీద 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఆ 3 గ్రహాల వల్ల రాహు కేతుల వల్ల ముందుకు రానికోకుండా శని గురుడు వల్ల బ్రేక్ అయిపోతుంది. దానివల్ల ఎంతలా కార్యక్రమైనా కూడా అవలీలగా చేసేవాళ్ళు కూడా ఆ పని వీళ్ళు చేయలేక బ్రేక్ అయిపోయి డౌన్ అయిపోయి చల్లబడి సతకరించి కూర్చుంటుంటారు. మరి అలాంటి విధానాల్లో ఉండవలసిన వాళ్ళకి మరి ఇలాంటి గ్రహాలు శాంతం కావాలంటే వీళ్ళ పేరు బలంలో, వీళ్ళ పేరుని బట్టి, వీళ్ళ సమయాన్ని బట్టి, వీళ్ళ యోగాన్ని బట్టి పూజా బలములో చూసి గణిత చక్రం వేసేసి వీళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యని బట్టి దానికి చేయాల్సిన పూజా బలం చేస్తే వీళ్ళ మీద ఎలాంటి ప్రాబ్లం లేకోకుండా అష్టదిబ్బంధన పూజ కుబేర చక్రం యంత్రంతో పూజా విధానం చేస్తే తప్పకుండా వీళ్ళు ఫస్ట్ స్థానానికి వెళ్ళిపోతారు. ఫస్ట్ స్థానంలో కూర్చుంటారు. వీళ్ళు అనుకున్నది రాజకీయ ఫలితాలు అభివృద్ధిగా అవుతాయి. వ్యవసాయ విధానాల్లో విజయంగా కనబడుతుంది. ఉద్యోగ విశేషాల్లో కూడా చాలా వరకు బాగుంటుంది. మరి సినీ ఫీల్డ్లో కూడా ఇలా జాతక విధానంలో కూడా సినీ ఫీల్డ్ కానీ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మంచి అవకాశాలు, మంచి అభివృద్ధిగా ప్రజలలో ఒక మంచి స్పందన, ప్రజలలో ఒక మంచి పేరు, ఒక మంచి గుర్తింపు అనేది వీళ్ళ జాతకంలో ఆటోమేటిక్గా కలిసి వచ్చే మార్గాలు అనేది కనబడుతున్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు సతమతం అవుతున్నారా, ఎన్నో బాధలు పడుతున్నారా, మీకు అంటూ ఒక టైం అనేది రాబోతుంది. ఆ టైం మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి మేము చూసి అన్ని విషయాలు మేము వివరంగా చూసి మేము చెప్పగలుగుతాము. ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాము. కాబట్టి చాలామంది చాలా విధానాలుగా బాధపడుతుంటారు. మరి స్వామి మాకు పుట్టిన డేటు లేదు, మరి మాకు పెద్దవాళ్ళు మాకు ఎలాంటి డేటు కానీ ఎలాంటి పేరు కానీ మాకు వాళ్ళు రాయలేదు, మాకు ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు అనుకోకుండా మా పేరు పెట్టేశారు అని చాలామంది చాలా డౌట్లు ఉంటాయి చాలామందికి. కాబట్టి మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన పనేం లేదు. మీకు తెలుసుకోవాలనుకుంటే మీ పేరు ఇప్పుడు ఎంతవరకు వచ్చిన ఒక వయసు ఈ 2 వరకు మనకు ఉంటే చాలు. ఈ 2 కానీ మనకు పంపించినట్టుగైతే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా దాన్ని పరిష్కరించి దానికి ఎలాంటి లోతుందా అనేది చూసి, ఎలాంటి ప్రాబ్లం ఉందా అనేది చూసి, దానికి ఎలాంటి బాధపడుతున్నారా అని బట్టి ఆ బాధలో నుంచి దానికి విముక్తయ్యే మార్గం అనేది కొన్ని ఉంటాయి. ఆ విముక్తయ్యే మార్గాల గురించి మేము అన్ని విషయాలు చూసి వివరంగా మీకు చెప్పగలుగుతాము. తప్పకుండా సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.